ఏ నక్షత్రమైనా 27 నక్షత్రాల్లో ట్రాన్సిట్లోని 360 డిగ్రీస్లో కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు బలం ఉండదు. సూర్యకాంతి సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు చూసుకుంటే ఆ కాంతి ఒకేలా భూమి మీద పడదు. అలా పడినప్పుడు ఏంటవుతుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ కూడా ఒకేలాగా ఉండదు. సో ఎవ్రీ లగ్నంలోనే మారిపోతుంటాయి మధ్యలోని. అవన్నీ చూస్తే పూర్వీకులు మనకి ఏంటంటే ఈ 12 లగ్నాలు చేశారు. ఒక్కొక్క లగ్నానికి ఇంత టైం పడుతుందని చెప్పాను. ఆ ట్రాన్సిట్ టైం మనమేనా అంతే కదండి. ట్రాన్సిట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మనం ఆఫీస్కి వెళ్తున్నాం, ఆ ట్రాన్సిట్ ఇంట్లో నుండి మెట్లు దిగి కారు ఎక్కుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఎవడైనా ఫోన్ వస్తే ఇప్పుడు కాదా తర్వాత మాట్లాడుతూ ఉంటాం. అలాగే జర్నీలో బ్రహ్మాండం జర్నీలో ఉన్నాం, కాన్సన్ట్రేషన్ ఇంకో దాని మీద ఈ ఫోన్ వచ్చింది, ఈ ఫోన్ మీద మాట్లాడడం అనుకుంటే అది అలా అంత కాన్ఫిడెంట్గా మనం మాట్లాడడం అవుతాయి. రిజల్ట్ అగైన్ 0. అలాగా ఏంటంటే ఈ లగ్న సంధి కానీ నక్షత్ర సంధి కానీ లేకపోతే గ్రహ సంధిలో కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు ఆ గ్రహ సంబంధించిన కానీ నక్షత్ర సంబంధించిన కానీ లగ్న సంబంధించిన కానీ మనకు బలం లేదు అని ఫస్ట్ క్లారిటీ వచ్చింది. అలాంటి సంధిలో పుట్టినప్పుడు ఇండివిజువల్ డెవలప్మెంట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి.